హిందువులు తమ స్వేచ్ఛను కోల్పోయి ఐకమత్యాన్ని కాపాడుకునే సమయం అది. సంస్కృతంలో ఉన్న తమ ధార్మిక శాస్త్రాలలోని విషయాలను కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న సమయంలో రామానుజాచార్యుల వారితో పాటు అనేక కవులు ముందుకు వచ్చారు ప్రజలలో చైతన్యాన్ని నింపటానికి. అందులో ఒకరే మన ఈ గోస్వామి తులసీదాస్ గారు. సకల సద్గుణాల లోకేశ్వరుడు, సాక్షాత్తు పరబ్రహ్మ అవతార స్వరూపుడైన రాముడిని ప్రజల మనసులో భక్తిగా మలిచి చీకటిని వదిలించారు. దాసు గారి తల్లిదండ్రులు ఆత్మారాం దూబే. ఈయన వైదిక సాహిత్యంలోనూ జ్యోతిష్యంలోనూ మహావిద్వాంసులు. తల్లి హులసీదేవి. వీరికి బిడ్డలు లేకపోవడంతో ఆంజనేయుడిని ఆరాధించారు. వారి ప్రార్థన ఫలించి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. దాస్ గారు పుట్టాక ఏడవకుండా రామ్ రామ్ అని అన్నారు. అందుకే ఆయనకు రాంబోలా మరియు తులారాం అని పేర్లున్నాయి. శ్రీరామాయణాన్ని రచించిన వాల్మీకి అవతారమే తులసీదాస్ గారు. ఎందుకనగా ఆయనకున్న భక్తి, కావ్యరచన భాషలోనూ వాల్మీకి గారికి ఎంత మాత్రం తీసిపోరు. తులసీదాస్ గారు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఆయన తన జీవితాన్నంతా రామభక్తికి అంకితం చేశారు. ఈయన రామభక్తికి సాక్షాత్తు హనుమంతుల వారే దర్శనమిచ్చారు. జై శ్రీరామ్.